ఎన్టీఆర్ జిల్లా నందిగామలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని అక్రమంగా తొలగించారు మున్సిపల్ అధికారులు. కూటమి నేతల ఒత్తిడితో గాంధీ సెంటర్లో ఉన్న వైఎస్ఆర్ విగ్రహం వల్ల ట్రాఫిక్ అంతరాయం కలుగుతోందంటూ మున్సిపాలిటీలో తీర్మానం చేశారు. అర్ధరాత్రి వైఎస్ఆర్ విగ్రహాన్ని తొలగించిన అధికారులు మున్సిపల్ కార్యాలయానికి తరలించారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే జగన్మోహన్ రావు, దేవినేని అవినాష్, స్వామిదాస్, గౌతమ్ రెడ్డి వైఎస్ఆర్సీపీ నాయకులతో కలిసి గాంధీ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. అధికారుల తీరును నిరసిస్తూ వైఎస్ఆర్ విగ్రహంతో ఆందోళన చేపట్టారు. దొంగల్లాగా అర్ధరాత్రి పూట ఒక దొంగల్లాగా ముసుగులేసుకుని స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక విగ్రహం తొలగిస్తాం జరిగింది. గత 10 రోజుల నుంచి గారా మా సమన్వయకర్త డాక్టర్ జగన్మోహన్ రావు గారు లీగల్గా కోర్టు వారి దగ్గర గారా ఏదైతే ఇలా తీసివేస్తారని చెప్పని తెలిసిన వెంటనే లీగల్గా కోర్టు వారి దగ్గరికి వెళ్తే ఆ రోజు ఇదే మున్సిపల్ అధికారులు మేము విగ్రహం తొలగించము అని చెప్పని ఆ రోజు వాళ్ళు చెప్పడం గారే జరిగింది. కానీ ఈరోజు ఎవరైతే స్థానికంగా ఉన్న కూటమి శాసనసభ్యురాలు కానివ్వండి, కూటమికి సంబంధించిన నాయకులు కానివ్వండి, వాళ్ళ పార్టీ ఆఫీస్ నుంచి డైరెక్షన్తో ఈరోజు మున్సిపల్ అధికారులు రాజశేఖర రెడ్డి గారు ఒక విగ్రహం తొలగిస్తడం జరిగింది. రెచ్చగొట్టే కార్యక్రమాలు